ఎక్కువ మంది బాబూజీ అని ప్రేమగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దీనజనోద్ధారకుడు, విలువలు కలిగిన పార్లమెంటేరియన్, మంచి పరిపాలన దక్షుడు మరియు మంచి వక్త. రాజకీయాల్లో 5 దశాబ్దాల పాటు నిబద్ధత, అంకితభావంతో అందరి మన్ననలు పొందిన దళిత నాయకుడు జగ్జీవన్ రామ్. మహాత్మా గాంధీ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడిచి నెహ్రూ మరియు ఇందిరాగాంధీలతో మంచి సాన్నిహిత్యం నెరపిన నాయకుడు శ్రీ జగ్జీవన్ రామ్. అయితే ఆయన్ని బాబూజీ అని ఎందుకు పిలిచేవారు? సైంటిస్ట్ కావాలని కలలుగని రాజకీయ నాయకుడిగా ఎందుకు మారారు? స్కూల్లో 3 కుండల తాగునీరు పద్ధతికి ఎందుకు ఎదురు తిరిగారు? అమెరికాలో చదువుకునే అవకాశం వస్తే వదులుకుని భారత్లోనే చదువుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? రిజర్వేషన్ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్ వదులుకుని కష్టపడి మెరిట్లోనే స్కాలర్షిప్ ఎందుకు తెచ్చుకున్నారు? పట్టుబట్టి మరీ బెంగాలీ భాష ఎందుకు నేర్చుకున్నారు? మొరార్జీ దేశాయ్ మరియు నీలం సంజీవ్ రెడ్డి ఆయనను ప్రధాని కాకుండా అడ్డుకున్నారు అన్నది నిజమా? అందుకు తీవ్రంగా కలత చెంది జగ్జీవన్ రామ్ కన్నీరు పెట్టుకున్నారా? ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జగ్జీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5న బీహార్లోని అర్రా పట్టణానికి సమీపంలోని చంద్వా అనే చిన్న గ్రామంలో చమర్ కులానికి చెందిన శోభిరామ్ మరియు వాసంతిదేవి దంపతులకు జన్మించారు. శోభిరామ్ బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తూ ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. శోభిరామ్కు చేతిరాతలో మంచి నైపుణ్యం ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో పనిచేస్తున్నప్పుడు శోభిరామ్ అక్కడ బ్రిటిష్ అధికారులతో విభేదాలు వచ్చి రాజీనామా చేసి స్వగ్రామం చంద్వాలో కొంత భూమి కొనుక్కుని వ్యవసాయం చేసేవారు. 1914 జనవరిలో 6 సంవత్సరాల వయసులో జగ్జీవన్ రామ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. కొద్ది కాలానికి తండ్రి మరణించడంతో తల్లి వాసంతిదేవి సంరక్షణలో చదువు కొనసాగించారు. 1919లో 11 సంవత్సరాల వయసులో అప్పర్ ప్రైమరీ చదువు పూర్తి చేశారు. చదువులో జగ్జీవన్ రామ్ చాలా బ్రిలియంట్గా ఉండేవారు. తండ్రి నుండి సంక్రమించిన తెలివితేటలు, తల్లి ప్రేమ మరియు ఇంట్లోని భక్తి వాతావరణ ప్రభావం ఆయన పైన ఎక్కువగా పడింది. అలాగే ఆయన టీచర్ పండిట్ కపిల్ ముని తివారీ ప్రభావం కూడా జగ్జీవన్ రామ్ మీద బాగా ఉండేది. 1920లో జగ్జీవన్ అర్రాలోని హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఛాలెంజ్గా తీసుకుని రేయింబవళ్ళు చదివి ఆ భాష మీద మంచి పట్టు సాధించాడు. హరిజనులకు ఇచ్చే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తోటి విద్యార్థులు చెప్పినప్పుడు తన మీద తనకున్న అచంచల విశ్వాసంతో దాన్ని వద్దనుకుని జనరల్ కేటగిరీలోనే పోటీపడి మెరిట్లో స్కాలర్షిప్ పొందాడు. అది ఆయన పట్టుదల. పుస్తక పఠనం అంటే జగ్జీవన్కి బాగా ఇష్టం. ప్రతిరోజు 1 గంట స్కూల్ లైబ్రరీలో కూర్చుని వివిధ అంశాల మీద పుస్తకాలు చదివేవాడు. ఆయనకు ఇంగ్లీష్తో పాటు హిందీ, భోజ్పురి, బెంగాలీ మరియు సంస్కృతంలో మంచి పట్టు ఉండేది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్కు నడుచుకుంటూ వెళ్ళి ద స్టేట్స్మన్ వార్తాపత్రిక చదివి జాతీయ, అంతర్జాతీయ విషయాలను తెలుసుకునేవాడు. 1922లో అర్రా టౌన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న జగ్జీవన్ అక్కడ మొట్టమొదటిసారి కుల వివక్షను ఎదుర్కొన్నాడు. అక్కడ విద్యార్థులు తాగడానికి 2 మట్టి కుండలు ఉండేవి. ఒకటి హిందూ విద్యార్థుల కోసం హిందూ పానీ, ఇంకొకటి ముస్లిం విద్యార్థులకు ముస్లిం పానీ. తాను హిందువు కాబట్టి జగ్జీవన్ హిందూ పానీ కుండలో నీరు తాగాడు. కానీ దళితుడైన జగ్జీవన్ రామ్ తాగిన కుండలోని నీరు తాము తాగమని అగ్రవర్ణాల విద్యార్థులు అభ్యంతరం పెట్టారు. వారి అభ్యంతరంతో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నిమ్న కులాల విద్యార్థుల కోసం వేరే మట్టి కుండ దళిత పానీని పెట్టించాడు. దీనిని అవమానంగా పరిగణించిన జగ్జీవన్ ఆ కుండను పగలగొట్టాడు. దాని స్థానంలో ఇంకొక కుండను పెడితే దాన్ని కూడా జగ్జీవన్ పగలగొట్టాడు. అలా 3 సార్లు జరిగింది. జగ్జీవన్ రామ్ ప్రతిఘటన తీవ్రతకు హెడ్ మాస్టర్ హడలిపోయి అందరికీ ఒకే కామన్ కుండను పెట్టించాడు. సంఘటన జగ్జీవన్లో అంతులేని కోపాన్ని, వేదనను కలిగించింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంస్కృతం మరియు ఇంగ్లీష్లో 100కి 100 మార్కులతో హై స్కూల్ చదువు పూర్తి చేసి అందరికంటే మెరుగైన విద్యార్థిగా జగ్జీవన్ పేరు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా 1925లో మదన్ మోహన్ మాలవ్య ఆ స్కూల్ను సందర్శించినప్పుడు అందరు విద్యార్థుల్లో బెస్ట్ స్టూడెంట్ అయిన జగ్జీవన్ రామ్ను వెల్కమ్ అడ్రస్ చదవమని చెప్పినప్పుడు చాలా అలవోకగా మంచి ఇంగ్లీష్లో
వెల్కమ్ స్పీచ్ ఇచ్చిన జగ్జీవన్ రామ్లోని ప్రతిభ, ప్రజ్ఞ, చురుకుదనానికి ముగ్ధులైన మాలవ్య జగ్జీవన్ రామ్ను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఆహ్వానించాడు. అదే సమయంలో అతని స్వగ్రామమైన చంద్వాలోని క్రైస్తవ మిషనరీలు జగ్జీవన్ను క్రైస్తవ మతంలోకి మార్చి లక్నోకి, అక్కడి నుండి అమెరికాకు పై చదువుల కోసం తీసుకెళ్తామని చెప్పినప్పుడు ఆయన తల్లి మతాన్ని మార్చుకోవడం వలన కుల వివక్ష నుండి బయటపడలేమని చెప్పి బెనారస్ విశ్వవిద్యాలయంలో చేరవలసినదిగా మార్గదర్శకత్వం చేసింది. తల్లి మాట గౌరవించి అమెరికా వెళ్లే ఆలోచన జగ్జీవన్ మానుకున్నాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కూడా కుల వివక్ష ఎదుర్కొన్నాడు జగ్జీవన్. పనివాళ్లు అతనికి భోజనం వడ్డించేవారు కాదు, ఆయన తిన్న ప్లేట్ కడిగేవారు కాదు. జగ్జీవన్ అక్కడ కొత్త విద్యార్థి అయినప్పటికీ తన మేధస్సు మరియు ప్రవర్తనతో అందరి మన్నన పొంది చివరికి అందరు విద్యార్థులు జగ్జీవన్ రామ్కి మద్దతుగా రోజుకొకరు చొప్పున ఆయన ప్లేట్ కడగాలని నిర్ణయించుకున్నారు. అది వారిపై ఆయన వ్యక్తిత్వం చూపిన ప్రభావం. కానీ ఆ విషయమై అందరికీ ఇబ్బంది కలిగించకూడదని జగ్జీవన్ అక్కడి నుండి మకాం మార్చారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఇంటర్ పూర్తి చేసుకుని కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో చేరి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. కలకత్తా వచ్చిన 6 నెలల్లోనే 35,000 మందితో వెల్లింగ్టన్ స్క్వేర్లో కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ ర్యాలీ జరిపించాడు జగ్జీవన్ రామ్. ఈ ర్యాలీ విజయవంతమవడంతో జగ్జీవన్ సుభాష్ చంద్రబోస్ దృష్టిలో పడ్డాడు. ఇదే సమయంలో చంద్రశేఖర్ ఆజాద్, మన్మథనాథ్ గుప్తాల పరిచయం కూడా అయింది. జగ్జీవన్పై కార్ల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో యువజన విప్లవకారులకు బైబిల్ లాంటి ఆనంద్ మఠ్ పుస్తకాన్ని అది రాయబడిన భాషలోనే చదవడానికి బెంగాలీ నేర్చుకున్న ఘనుడు జగ్జీవన్ రామ్. చిన్నప్పటి నుండి జగ్జీవన్ సైంటిస్ట్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ పెద్దవాడయ్యే కొద్దీ సమాజంలో ఉన్న అసమానతలు, కుల వివక్ష అతన్ని వేరే మార్గంలోకి మళ్లించాయి. మరి ముఖ్యంగా విద్యార్థి దశలోని అనుభవాలు అతన్ని దేశం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడే విధంగా తీర్చిదిద్దాయి. 1934లో బీహార్లో భూకంపం వచ్చినప్పుడు రాత్రనక పగలనక సహాయ కార్యక్రమాల్లో జగ్జీవన్ పాలు పంచుకున్నాడు. ఇక్కడి రిలీఫ్ క్యాంప్స్లోనే జగ్జీవన్కు మహాత్మా గాంధీ పరిచయం కలిగింది. ఆ పరిచయంలోనే దేశ స్వాతంత్ర్యం కోసమే కాక నిమ్న వర్గాలు మరియు హరిజనుల కోసం మహాత్మా గాంధీ కృషి చేస్తున్నారని జగ్జీవన్ మహాత్మా గాంధీకి అభిమాని అయ్యాడు. జూన్ 1, 1935లో జగ్జీవన్ రామ్ కాన్పూర్కి చెందిన ప్రఖ్యాత డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవిని పెళ్లి చేసుకున్నారు. ఇంద్రాణి దేవి బాగా చదువుకున్నది మాత్రమే కాక స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న ధీర వనిత. జగ్జీవన్కు జీవితాంతం ఒక మంచి సహధర్మచారిణిగా, వారి పిల్లలు సురేష్ మరియు మీరాలకు మంచి తల్లిగా జీవించింది. ఆ తర్వాత సంవత్సరాల్లో జగ్జీవన్ స్వాతంత్ర సాధన మరియు సామాజిక మార్పు కోసం ఎక్కువగా కృషి చేశారు. 1935 అక్టోబర్ 19న హేమండ్ కమిటీ ముందు హాజరై దళితులకు ఓటు హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1936లో అనగా 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్సీగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. 1937లో బీహార్ అసెంబ్లీకి డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ తరఫున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ తరఫున పోటీ చేసిన 14 మంది గెలిచారు. ఆ విజయంతో ప్రభుత్వం ఏర్పాటుకు తమతో కలవాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానం కింద బీహార్లో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగ్జీవన్కు పెద్ద మొత్తంలో డబ్బు, మంత్రి పదవి బ్రిటిష్ వారు ఆశ చూపారు. జగ్జీవన్ రామ్ అస్సలు పట్టించుకోలేదు. ఈ చర్యతో ఆయన గొప్పతనం దేశమంతా తెలిసింది. మహాత్మా గాంధీ అయితే జగ్జీవన్ రామ్ అగ్ని పరీక్షలో మేలిమి బంగారంలా బయటకు వచ్చాడు అని ప్రశంసించారు. ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటిష్ వారు చేసిన ప్రయత్నం బిడిసికొట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అందులో జగ్జీవన్ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. ఆ తర్వాత 1938లో అండమాన్ ఖైదీల సమస్య మరియు 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యాన్ని ఉపయోగించడాన్ని నిరసిస్తూ జగ్జీవన్తో పాటు మొత్తం మంత్రిమండలి రాజీనామా చేసింది. 1930లో మహాత్మా గాంధీ మొదలెట్టిన సివిల్ డిజొబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగా జిల్లా కలెక్టర్కు నోటీస్ ఇచ్చి అందుకు అరెస్ట్ అయ్యి జగ్జీవన్ హజారీబాగ్ జైలుకు వెళ్లారు. అక్కడ మిగతా సోషలిస్టు ఖైదీలతో మార్క్సిజం నుండి గాంధీ గారి సిద్ధాంతాల వరకు బాగా చర్చలు జరిపారు. జైలు నుండి విడుదలయ్యాక జగ్జీవన్ ఉప్పు సత్యాగ్రహంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా వార్ధా వెళ్ళి స్వతంత్ర భారతదేశంలో అసమానతలు లేని సమాజం ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయంగా గాంధీ గారితో చర్చలు జరిపారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా మూవ్మెంట్లో భాగంగా బొంబాయిలో జరిగిన ఉద్యమంలో కాంగ్రెస్లోని ముఖ్య నాయకులందరూ అరెస్ట్ అయినప్పుడు
ఉద్యమాన్ని నడిపే బాధ్యత జగ్జీవన్ రామ్ మీద పడింది. బీహార్కు వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బయలుదేరినప్పుడు జగ్జీవన్ని బ్రిటిష్ వారు ఆగస్టు 19, 1942న అరెస్ట్ చేసి ఆ తర్వాత అక్టోబర్ 5న విడుదల చేశారు. తర్వాత సంవత్సరాల్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా చాలా సమావేశాలు నిర్వహించి బ్రిటిష్ వారి దమన నీతిని జగ్జీవన్ ఎండగట్టారు. 1946లో జరిగిన ఎన్నికల్లో ఈస్ట్ సెంట్రల్ షహబాద్ నియోజకవర్గం నుండి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 2, 1946న ఏర్పడిన ఇంటరిం ప్రభుత్వంలోని 12 మందిలో నిమ్న వర్గాల తరఫున జగ్జీవన్ రామ్ ఒక్కరే ప్రాతినిధ్యం వహించి 28 సంవత్సరాల అతి పిన్న వయస్కుడిగా కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం 16 జూలై 1947న ఇరాక్లోని బస్రా ఎడారిలో కూలిపోయిన దుర్ఘటనలో 12 మంది మరణించారు. జగ్జీవన్ రామ్ కుడి కాలు మరియు కుడి పాదంకు దెబ్బలతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. స్వాతంత్రం వచ్చాక ఆయన కార్మిక మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం మినిమం వేజెస్ యాక్ట్ 1946, ద ఇండస్ట్రీస్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, ద ఇండియన్ ట్రేడ్ యూనియన్ అమెండ్మెంట్ యాక్ట్ 1947 మరియు ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 లాంటి చాలా చట్టాలు అమల్లోకి తీసుకువచ్చారు. 1952 సాధారణ ఎన్నికల్లో బీహార్లోని ససారం నియోజకవర్గం నుండి గెలిచి మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్గా పనిచేస్తున్నప్పుడు ప్రైవేట్ ఎయిర్లైన్స్ని జాతీయం చేశారు. 1957లో మళ్ళీ ససారం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యి రైల్వే శాఖ మంత్రిగా రైలు మార్గాలను దేశవ్యాప్తంగా విస్తరించి రైల్వేలను ఆధునీకరించారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం చాలా చట్టాలు తీసుకురావడమే కాకుండా వరుసగా 5 సంవత్సరాల పాటు రైల్వే టికెట్ల రేట్లు పెరగకుండా చూశారు. 1962లో ససారం నియోజకవర్గ ప్రజలు మళ్ళీ 3వసారి జగ్జీవన్ను ఎన్నుకున్నారు. ఈసారి మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా పనిచేసి 1963లో కొన్ని రాజకీయ కారణాల వల్ల రాజీనామా చేశారు. మళ్ళీ 1966-67 మధ్య కార్మిక మరియు పునరావాస శాఖ మరియు 1967-70 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా దేశాన్ని కరువు కోరల్లో నుండి కాపాడి హరిత విప్లవం ద్వారా మిగులు ఆహార భద్రత తెచ్చిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్. 1971లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జగ్జీవన్ మళ్ళీ లోక్సభకు ఎన్నికయ్యారు. 1970-74 మధ్యలో డిఫెన్స్ మినిస్టర్గా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో 1,00,000 మంది యుద్ధ ఖైదీలను లొంగిపోయేలా చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1974లో నీటిపారుదల మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రజలకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సరసమైన ధరల్లో ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ఆయన ముద్ర ఆ శాఖ మీద ఉండేది. ఆయన పనితీరుకు ఆయన కింద పనిచేసిన అధికారులు ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. 1975 ఎమర్జెన్సీ తదనంతర పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ స్థాపించి మళ్ళీ ససారం నియోజకవర్గం నుండి ఎన్నికైన జననేత జగ్జీవన్ రామ్. మొదట ఇష్టపడకపోయినా జయప్రకాష్ నారాయణ్ సూచన మేరకు తన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీని జనతా పార్టీలో విలీనం చేసి మార్చి 25, 1977న జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. 1977 మే 1న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ డిఫెన్స్ మినిస్టర్ పదవిని తనతోనే ఉంచుకున్నారు. జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 1979 జూలైలో జనతా ప్రభుత్వం మీద పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. కానీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయలేదు. ఒకవేళ ఆయన ప్రధాని పదవితో పాటు జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒకే సమయంలో రాజీనామా చేసి ఉంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అందరి సభ్యుల మద్దతు ఉన్న జగ్జీవన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని అయ్యేవారు. కానీ ఆ మర్నాడు చరణ్ సింగ్ ప్రధాని పదవికి పోటీకి వచ్చినప్పుడు మాత్రమే మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. జగ్జీవన్ ప్రధాని కావడాన్ని అడ్డుకోవడానికి ఆయన అలా చేశారని ఇప్పటికీ ఎక్కువ మంది విమర్శిస్తుంటారు. ఆ తర్వాత చరణ్ సింగ్ ప్రధాని అయినప్పటికీ ఆయనకు ఇందిరాగాంధీ మద్దతు లేకపోయేసరికి ఆయన కూడా రాజీనామా చేశారు. అప్పుడు జగ్జీవన్కు 205 సభ్యుల మద్దతు ఉంది. ఇంకొక 65 మంది సభ్యుల మద్దతు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇందిరాగాంధీతో ఎప్పటి నుండో సాన్నిహిత్యం ఉండటం వల్ల ఇక జగ్జీవన్ ప్రధాని అవ్వడం ఖాయం అనుకున్న పరిస్థితుల్లో అనూహ్యంగా రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి జగ్జీవన్కు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వకుండా
లోక్సభను రద్దు చేసి ఎన్నికలు ప్రకటించారు. ఈ పరిణామంతో జగ్జీవన్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆ తర్వాత ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగ్జీవన్ రామ్ చెప్పిన దాన్ని బట్టి 10 సంవత్సరాల ముందు రాష్ట్రపతి పదవికి సంజీవ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకించినందుకు అది మనసులో పెట్టుకుని సంజీవ్ రెడ్డి అలా చేశారని, మరియు తాను దళితుడు అవడం వల్లే తనను ప్రధాని కాకుండా ఆయన అలా చేశారని జగ్జీవన్ చాలా బాధపడ్డారు. ఆ విధంగా ఒక దళితుడు భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం పోయింది. 1980 జనవరిలో ససారావు నుండి మళ్లీ ఎన్నికైనప్పటికీ అప్పుడు ఇందిరా ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. జీవితంలో మొదటిసారి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. జనతా ప్రభుత్వం పడిపోయాక కాంగ్రెస్ జే అనే పార్టీని స్థాపించి 1981 మరియు 1984లో మళ్లీ లోక్సభకు ఎన్నికయ్యారు. స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత ఎన్నికలు మొదలైనప్పటి నుండి 50 సంవత్సరాల పాటు అనగా 1936 నుండి 1986 వరకు పార్టీలకు అతీతంగా ఒకే నియోజకవర్గం నుండి వరుసగా ఎన్నికైన నాయకుడు జగ్జీవన్ రామ్. ఇది ఒక వరల్డ్ రికార్డ్. సుదీర్ఘకాలం కేబినెట్ మంత్రిగా ఉన్న రికార్డు కూడా ఆయన సొంతం. 78 సంవత్సరాల వయసులో జూలై 6, 1986న అనారోగ్యంతో జగ్జీవన్ రామ్ తుది శ్వాస విడిచారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ ఆయన జీవితం మరియు చూపిన మార్గదర్శకత్వం భావితరాలకు గొప్ప ఆదర్శం. ఆయన అనుయాయులు మరియు అభిమానులు గౌరవప్రదంగా ఆయన్ను బాబూజీ అని పిలిచేవారు. అంబేద్కర్ విగ్రహం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ జగ్జీవన్ రామ్ విగ్రహం తప్పకుండా ఉంటుంది. అంబేద్కర్ చనిపోయాక బడుగు బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా జగ్జీవన్ రామ్ ఉండేవారు. జీవితాంతం ఆయన వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. భారత సమాజంలో లోతుగా పాతుకుపోయిన కుల వివక్షను తీవ్రంగా ప్రతిఘటించారు. ఆయన జీవితంలో అంటరానితనం, కుల వివక్ష ప్రత్యక్షంగా చూశారు. అందుకని మనిషి ప్రజ్ఞకు, అభివృద్ధికి కులం అడ్డు రాకూడదని నిరంతరం తపన పడేవారు. భారతదేశంలో జన్మించిన గొప్ప నాయకుల్లో జగ్జీవన్ రామ్ ముందు వరుసలో ఉంటారు అనడం అతిశయోక్తి కాదేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని గొప్ప నాయకులకు సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.